పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో పాల్గొన్నప్పుడల్లా ప్రార్థనలు ఎప్పుడూ కూడా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం స్తుతించే భాగం, రెండవది ఆలకించే భాగం, మూడవది స్వీకరించే భాగం. దేవాలయానికి వస్తున్నప్పుడల్లా కూడా మొదట మనం చేసే పని దేవుని స్తుతించే భాగం. రెండవది ఆలకించే భాగం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం. మూడవది స్వీకరించే భాగం, దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవునికి వందనాలు చెప్పటం వలన మనకు కలిగేటటువంటి లాభాలు. మొదటి లాభం, దేవుని మనం స్తుతించటం వలన. మరియ తల్లి తన స్తోత్ర గీతంలో, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని మరియ తల్లి ఎలుగెత్తి దేవుని స్తుతించింది. దేవుని స్తుతించటం వలన కలిగేటటువంటి లాభాలలో మొట్టమొదటి లాభం, ఒకరి మంచితనాన్ని శ్లాఘించటం. 106వ కీర్తనలో మొదటి వచనంలో చదువుకుంటాం, దేవుడు మంచివాడు కనుక ఆయనకు వందనాలు సమర్పించండి అని. 118వ కీర్తనలో కూడా మొదటి వచనంలో చదువుకుంటాం, దేవుడు మంచితనం గురించి వింటాం. ప్రభువు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ఆయన చేసిందంతా కూడా మంచే. తన దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ ప్రభు ఆదరించాడు, ఆశ్రయం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. చివరికి ప్రభువు మంచితనం ఎంత గొప్పది అనంటే, మనల్ని కాపాడటం కోసం తన ప్రాణాలను కూడా ధారపోశాడు. ప్రభు మంచివాడు. మంచి దొంగ, చెడ్డ దొంగ, మంచి కాపరి, చెడ్డ కాపరి వింటాం మనం. దొంగల్లో కూడా మంచి దొంగ, చెడ్డ దొంగ ఏమిటి? సిలువ మీద అటు గెస్టాసు, ఇటు డిస్మస్, ఇద్దరు దొంగలు, మంచి దొంగ, చెడ్డ దొంగ. ఎందుకు వీళ్ళకి పేర్లు పెట్టాల్సి వచ్చింది అనంటే, చెడ్డ దొంగ క్రీస్తు ప్రభువుని అవమానించాడు. నువ్వు దైవ కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించు అని సవాలు విసిరాడు. ప్రియులారా, క్రీస్తు ప్రభు తన వైపు చూసి సవాలు విసిరినటువంటి వారి మాటలు, ఎవరి మాటలు వినలేదు. సాతాను ప్రేరేపితమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా ప్రభు స్పందించల. అందుకే సాతాను ఎడారిలో 3 శోధనలు ఇచ్చినా కూడా రాళ్లను రొట్టెలుగా మార్చమంటే క్రీస్తు ప్రభు మార్చలా. శిఖరం మీద నుంచి దూకంటే దూకలా. నన్ను ఆరాధించంటే ఆరాధించలా. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినటువంటి ప్రభువుకి రాళ్లను రొట్టెలుగా మార్చటం పెద్ద పనే? మార్చగలడు. క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఎవరి మాట వినటానికి అనంటే, తండ్రి మాట మాత్రమే వినటానికి. అందుకే ప్రియులరా, మోషేకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ చాలా స్పష్టంగా ఏమని ఉంటుంది? సర్వేశ్వరుని మాత్రమే ఆరాధింతువుగాక, ఆయనను మాత్రమే, నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. కష్టం కలగని, బాధలు కలగని, దేవుని యొక్క ఆశీర్వాదాలు రావటం ఆలస్యం, కానీ ఆలస్యం అద్భుతంతో ముగుస్తుంది. ఎదురు చూడు. రోమాపౌరులకు రాసిన లేఖలు 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మీకు నిరాశను కలిగించకూడదంటాడు పౌలు గారు. నిరీక్షిస్తూ ఉంటాం. ఎందుకు? ఆగమన కాలంలో అన్ని రోజులు క్రీస్తు ప్రభు జన్మము కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం కొద్ది వారాలు నిరీక్షిస్తూ ఉంటాం. నిరీక్షణ కాలం దాదాపు 20 నుంచి 27 రోజులు, 28 రోజుల పాటు ఆగమన కాలంలో నిరీక్షణ. తపస్సు కాలంలో 40 రోజుల పాటు నిరీక్షణ. ఈ నిరీక్షణ మీకు నిరాశను కలిగించకూడదండి. నిరీక్షించండి. ప్రభు మంచితనం, ప్రాణాలు అర్పించాడు. ఆయన మంచివాడు కాబట్టే
ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అనంటే ఒకరి మంచితనాన్ని శ్లాఘించటం, ఆయన మంచివాడు మంచివాడు అని చెప్పటం. రెండవ లాభం ఏమిటి అనంటే కృతజ్ఞతలు చెప్పటం వలన కలిగేటటువంటి రెండవ లాభం మన బంధాన్ని దృఢతరం చేస్తుంది, గట్టిపడుతుంది, మన స్నేహం బలపడుతుంది. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అని చూసిన వాళ్ళు అంటారుగా చాలాసార్లు. ఎందుకు వాళ్ళిద్దరు ఇంత మంచి స్నేహితులు అనంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం అంత పటుత్వమైనది. వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోరు. విడదీయరాని బంధం ఏర్పడిద్ది ఎప్పుడు అనంటే నీవు దేవునికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు. అందుకే మేలు పొందినవాడు మేలు చేసిన వాని దగ్గరకు వెళ్ళి వందనాలు చెప్పటము వలన వారి బంధం దృఢపడుతుంది. మేలు పొందినవాడు మేలు చేసిన వాడి దగ్గరకు వెళ్ళి వందన సమర్పణ చేయటం వలన వారి బంధం దృఢపడుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నాకి బిడ్డలు లేనప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి ఏడ్చింది, తన మొర చెప్పింది. ప్రియులారా, ఏడ్చింది. ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు మగబిడ్డనిస్తాడు, సమూయేలునిస్తాడు. ఆ ఆనందంలో అన్నా ఓ స్తుతిగీతం పాడింది. దేవుడు నాకు బిడ్డలు ఇవ్వట్లేదని దేవుడిని మార్చలా హన్నా. కన్నీరు కార్చింది, ఏడ్చింది. దేవుడు మేలులు చేస్తాడు. రెండవది. మూడవది ఏమిటి అంటే కృతజ్ఞతలు తెలుపటం వలన మనం కృతజ్ఞత వాతావరణాన్ని సృష్టించడానికి కారణమవుతాం. కృతజ్ఞత వాతావరణం. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తూ ఉంటావో దేవాలయంలో దేవుడు మీకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా నీవు కానుకగా వచ్చినటువంటి విశ్వాసులకు ఏదో ఒక అల్పాహారం ఇవ్వటం వలన, రొట్టె ఇవ్వటం వలన దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, అందుకే కృతజ్ఞతగా నేను ఈ అల్పాహారాన్ని ఇస్తున్నాను, ఈ రొట్టెని ఇస్తున్నాను, ఈ చాక్లెట్స్ ఇస్తున్నానని చెప్తారుగా చాలామంది. ఇటువంటి పనులు నువ్వు చేయటం వలన ఇతరులకు కూడా నీవు కృతజ్ఞత వాతావరణాన్ని తయారు చేయటానికి దోహదపడినటువంటి వాడివవుతావు. You should become a reason for someone to become a thanking person in their life. దేవునికి కృతజ్ఞతలు చెప్పేటటువంటి వారిగా నువ్వు మార్చటానికి నువ్వు దోహదపడతావు. ప్రియ బిడ్డలారా, ఇది మూడవది. నాలుగవది ఏమిటి అంటే కృతజ్ఞతలు తెలపటం అంటే మనలో మార్పు వచ్చింది అని అర్థం. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి వందన సమర్పణ చేస్తున్నావు అని అంటే నీలో మార్పు వచ్చింది, నీవు మంచి మార్గంలో ఉన్నావు అని అర్థం. దేవుడు నీ ఎడల ఒక ఆశాకిరణంలాగా ఉన్నాడు, దీవెనకరంగా ఉన్నాడు అని నీవు ఇతరులకు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు. ఇక ఐదవది, కృతజ్ఞత తెలిపేవాడు తనకు అవకాశం కలిగినప్పుడు తాను కూడా మేలులు చేస్తాడు. కృతజ్ఞతలు తెలిపేవాడు తనకు అవకాశం కలిగినప్పుడు తాను కూడా, నేను పొందటమే కాదు, నేను ఒకరి దగ్గర నుంచి సహాయం పొందే నేను కూడా సహాయం చేస్తాను ఇతరులు. అంతేగాని నేను వచ్చినట్టు తీసుకుంటూ నువ్వు నాకు ఇచ్చావని తీసుకుంటూ నేను డిపాజిట్ చేయకూడదు. ఇక్కడ పొందుకున్నటువంటి దాన్ని ఇతరులకు ఇవ్వాలి. ప్రియుల సూర్యకిరణాలు బయలుదేరి ఈ లోకంలోకి వస్తాయి. ఈ లోకంలోకి వచ్చేటువంటి సూర్యకిరణాలు అన్నీ కూడా నేను ఈ చెట్టు మీద నేను ప్రకాశించను, ఈ మనిషి మీద నేను ప్రకాశించను, ఈ ఇంటి మీద నేను ప్రకాశించను అని సూర్యకిరణాలు అనో. అన్నింటి మీద సరిసమానంగా సూర్యకిరణాలు ప్రకాశిస్తాయి. మనం కూడా ప్రియులారా సహాయం చేసేటప్పుడు కానీ ప్రేమించేటప్పుడు కానీ ఎటువంటి భేదభావాలు చూపించకూడదు. క్రీస్తు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి అన్యులు కావచ్చు, యూదులు కావచ్చు, కననీయులు కావచ్చు, ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా కావలసినది ఇచ్చి పంపించాడు. మనం కూడా ప్రియులారా భేదభావాలు లేకుండా
తారతమ్యాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా, తేడాలు లేకుండా సరిసమానంగా ప్రేమించగలిగినటువంటి మనసు మనలో ఉంటే దేవుడు దీవిస్తాడు ప్రేమైనటువంటి బిడ్డల. అందుకే ఈ 5 మార్గాలు కృతజ్ఞతలు చెప్పటం వలన మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా దేవా నన్ను దీవించు అని ప్రభుని అడగండి. ప్రియులారా, ప్రియమైన బిడ్డలారా, భక్తిని మించిన మోక్ష సాధనము లేదు, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. నీకు భక్తి ఉంటే అదే నీకు మోక్ష సాధనం. నీకు ఈ భక్తి చూపించటం వల్ల నీకు తృప్తి కలిగిద్ది, దాన్ని మించినటువంటి ఐశ్వర్యం లేదు. కాబట్టి మనందరం కూడా దేవుడు మనకు కృతజ్ఞతలు తెలిపేటటువంటి మనసును దయచేయమని వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.